పొద్దుగాల లేచి పనులన్నీ నేనే వేసుకున్నా. లేత్తనే మంటకాడు కురికిండు చలిగా అవుతా అని. అటు ఇటు అత్త అన్నాడు, ఇక అత్తలేడు అగ అత్తలేడు. ఆగు నీ పని చెప్తా. అరే మంట బాగా అయిందిరా. మంట బాగా అయిందా? ఈ గోలు వేసుకోరా. కడుపులో మంట అన్నావు, అల్సర్ కావచ్చు, అల్సర్ టాబ్లెట్ ఇస్తారా? అరే నీ అన్నది చలి మంట బాగా అయిందిరా. కట్టెలు అని చెప్పి ఏం చేస్తారో పాడుకో. గీమంటారా? కడుపులో మంట కావచ్చు పాపం, అల్సర్ అయిందేమని అల్సర్ టాబ్లెట్ ఇస్తే గిబీకి ముగుతారా? మరి లేకపోతే చలి మంట బాగా అయిందిరా అని చెప్పాలంటే కడుపులో మంట అంటావు పాడుకోవు. నోట్ల బా నోయ. అరే పేలింది మంటలు కాదురా, నా షెడ్డిలా. నవ్వుడాపు. పొద్దుగా లేచాక బాత్రూమ్ పోయి అలవాట్లేదారా నీకు? 10 పందికొక్కులు తెచ్చిన ఇంత వాసన రాదురా. బాడుకోవు, మేము ఎంతలా భయపడుతుంది. ఏం మనిషి ఉన్నావురా నువ్వు? మనిషి ఉన్నావు కదా. నేనేం చేయమంటావురా? ఆ చలికి ఇంత మొత్తం ఇంత గడ్డగట్టక పీకింది, ఎంత దీనికి అత్తలేదు అన్న అత్తలేదు. నేనేం చేయాలి? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. బాత్రూమ్ అత్తలేదని పోకుంటుంటావారా? పొద్దుగాల లేవ్వంగానే చెంబడానికి గోరు వెచ్చని నీళ్ళు తాగరా. ఏ అక్క అప్పుడు సరితే పొరకలు పొలాన్ని కొట్టుకోపోతాయి. అప్పుడు కడుపంతా గాలి అవుతుంది, మైండ్ కూడా మంచిగా ఫ్రెష్ ఉంటదిరా. అంతే అంటావారా? మరి ఇక రేపటి సంది అట్లనే చేద్దాం. ఏమైందిరా? నీ ఆ బామ్మల బత్తులారా, నువ్వు విత్తరుకు మనసులో ఎగిరి పీక్తారు. నీ ఫస్ట్ నాడు ఎరేవేరా పన్నాడు నువ్వులే. అరే ఇంకోసారి బాగా పెడతాంది, ఒక 5 నిమిషాలు మంట అయిపోతా. ఇంకోసారి అయ్యా ఒక 5 నిమిషాలకి అంతే. అరే ఇంకోసారి బాంబు వేసావు అనుకో, ఆ బాంబు వచ్చాకనే స్టిక్కర్ ఎత్తా. మళ్ళీ వస్తుంది. ఇప్పుడు ఇడితే వీళ్ళు నిజంగానే దొరకవాడు స్టిక్కర్ ఎత్తారు. అరే ఇక నేను పోతా మరి. స్టిక్కర్ ఎత్తా అన్నలో భయపడి వీక్తాడు. ఎంతసేపు అవే నీకోసం చూడబట్టి అటు ఇటు అత్త అన్నావు. గిదే నాచుడు. ఈ ఏదోతో ముచ్చట పెట్టుకుంటే టైం పాస్ చేస్తానవా? ఏ గీయదు వాళ్ళతో నేను టైం పాస్ చేస్తానే. చలి పెడతా అని మంట కాకుండా ఇన్నే ఉన్నా. మరి నాకు పెడతలేదా సలి? నేను కూడా నీ లెక్క మంట కాకుంటుండన్నా? ఉండే నేను అద్దె లేవు కూసో. మాజాల్తి మేము కూడా మీ మొగల లెక్క ఎండ తెరిచేదాకా మంట కాకుంటుంటే ఇంట్లో ఎక్కడి పనులు అక్కడనే ఉంటాయి తెలుసా? మా మొగలం కూడా కోట రేసి పొద్దున్నే రోడ్డు మీదకి వెళ్తే ఎక్కడ పనులు అక్కడనే అయిపోతాయి తెలుసా? ఎట్లయితే మంచి వేసినావు కానీ సెట్ కాలే. గేదెలతో ఉంటే గిట్లనే పిస పిస మాట్లాడతారు, నిన్ను కూడా పిసవని చేస్తారు. నడుపా. ఇగో లక్ష్మి, ఊకే ఎదవాలంటే మంచి కూడా చెప్తానా? ఏమో మాటి మాటి కంటావు, నీ మొగని అనుకో. నా మొగని నేనెందుకంటారా బాడుకావు? అయినా మీరే బట్టే నా మొగడి ఏడిపోతాండు. లేతనే మంటకాడ కూర్చున్నారు ముసలోళ్ళ లెక్క. ఏమన్నా పని చేసుకొని చస్తే ఏమైతుంది? ఏ గీలతో ఏం లోళ్ళు పెట్టుకుంటానవే నువ్వు? నీకు ధ్యానం కత్తా. ఇప్పటికే ఫుల్ లేట్ అయింది, నడు మనం గుడికోవద్దా? గుడికా? గుడికెందుకే? కొంపేసి గుండి తీసుకుంటా ఏంది? నేనెందుకు గుండు తీసుకుంటా? మర్చిపోయినవా ఇవాళ ఏంటిదో? ఏంటిదే? ఇవాళ మన పెళ్లి రోజు. మర్చిపోయాడు మతి మార్పులోడా. పెళ్లి రోజుగా మర్చిపోయాను. ఏ నాకు గుర్తుంది, నీకు తెలుసో లేదా అని అట్లా అడిగి చూసిన. మాజాల్తి కవర్ చేసిన కాడికి. ఏంది ఇవాళ మీ పెళ్లి రోజా? అయితే హ్యాపీ మ్యారేజ్ లైఫ్. ఇంకోసారి అయితే హ్యాపీ మ్యారేజ్ లైఫ్. అరే ఏదేవా పెళ్లి రోజును హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అనర్రా, వెడ్డింగ్ యానివర్సరీ అంటారు. అయితే హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ రా. అరే అనుశ్రీ దేవశ్రీ కాదురా,
యానివర్సరీ, వెడ్డింగ్ యానివర్సరీ. అదే అదే. ఏ గీలతో ముచ్చటైంది, నడు పోదాం. సరే రైట్ రా. అరే ఇయ్యాల ఇలా పెళ్లి రోజు అనిల్ గాని ఎట్లా అనేసి దావత్ ఇవ్వమనరా, కానీ వాడు అట్టిగా తీయర్రా, ఏదో ఒకటి ఎత్తనే ఇస్తారు. ఏం చేద్దాంరా? అరే ఒక పని చేద్దాంరా. ఏం చేద్దాంరా? అరే ఈ చేతి వాడు పక్క దావత్ ఇస్తారా? ఇస్తారా? అట్లేద్దాం. తిరుమలేసు ఏంద్రో ఆ చెములా ఇదారా బర్రే వచ్చారా? ఉత్తనే తాగుతావారా? నేనే తాగుతారా? ఇగో మన శ్రీకాంత్ గారు తాగుతాడట, దాన్ని చూసే చూస్తాడు. ఏం తాగుతారా పాడకం? అవురా నిజంగానే కూర్చున్నారా? ఏ కాదురా బర్రె పాలు. ఓ బర్రె పాలా? సరే పో. అయినా ఇంత పొద్దు ఎక్కినా గానీ మాట కాగుతారేమరా? నీకేం తెలుసురా, ఎంత పొద్దు ఎక్కినా కొద్ది సలి పెడుతుందా? పెట్టరా మాట కట్టలే. నీకేం పుట్టిందే గంట గుడ్డుడు కూర్చున్నావు? ఇంకా కొద్దిగా గట్టిగా కూర్చో చచ్చిపో. సారీరా తిరుమల్, అనుకోకుండా గుద్దినా. నువ్వు గుద్దుడేమో గాని బంగారం అసలు పాలు పోయినాయి. నిన్ను ఎత్తుకపోను. ఎత్తుకపోతావా? ఎత్తుకపోరా, ఎన్నో రోజుల నుండి చూస్తున్నా నన్ను ఎత్తుకపోవడానికి ఎవరు వస్తారా అని. తెచ్చి ఎత్తుకపోవడం అంటే గా ఎత్తుకపోవడు కాదు. అయినా గంట ఎగిరితే మీద ఎట్టుపోతానవే. చలి బాగా పెడుతుందిరా, మంట కాగుదామని ఆగమాగం పోంగా నీకు తాకిండ్రా. సారీ, ఏం అనుకోకు. నువ్వు సారీ చెప్పినంత మాత్రాన పేనపాలు తిరిగేస్తాయా? మా వాళ్ళకు తెలిస్తే పొట్టు పొట్టు తిడతారు. అయ్యో, మరి ఇప్పుడు ఎట్లరా? ఎట్లా లేదేం లేదు. వాళ్ళ దగ్గర పాలు ఉన్నాయో లేవో పాకిడి కొనుక్కొని మళ్ళీ చెంబులో పోసుకొని పోతా. సరే, ఆ పని చేయి మరి. సిరక్క, నువ్వు ఒక్కదాని వచ్చినవేంది గుడికి? బావ రాలేదా? అయ్యో తమ్ముడు, మీ బావ గీ గుడికి ఎందుకు వస్తాడు? ఆయనకు వేరే గుడి ఉంది, సపరేట్ గుడి. నాకు తెలిసి ఈ పాటికి ఆ గుడి ముందు తీర్థం కోసం వేడి చేస్తాడు కావచ్చు. తీర్థం కోసమా? అసలు ఏ గుడికేండు? ఇంకేం గుడే? నరసింహస్వామి గుడి, ఆంజనేయ స్వామి గుడికి పోవాలి. ఉంటారా? గా గుళ్ళకు పోతే నేను ఆయన తోక పట్టుకుని పోకపోదునా? ఆయన దృష్టిలో గుడి అంటే వైన్స్. మరి ఆ గుళ్ళకి పని చేపించి ఇసొంటి గుళ్ళకి అలవాటు చేస్తేమావు. ఎన్నో గుళ్ళు తిరిగి మొక్కినా గాని ఆయన తాగుడు పనిచేస్తలేడు, నాతోటి ఇలాంటి గుళ్ళకు అత్తలేడు. నా విషయం పక్కన పెట్టుర్రి గాని మీ దర్శనం అయిందా? ఎప్పుడు అయిపోయింది. మంచి దర్శనం చేసుకున్నాం, కొబ్బరికాయ కొట్టినాం, అది తింటాన్నాం కూడా. తినుర్రి మా తాగుతోడు అత్తే మేము కూడా గిట్నే కలిసి తిందుం కావచ్చు. చి, పుట్టినరోజు అన్న సంతోషం కూడా లేదు నాకు. ఇలా నీ పుట్టినరోజు అక్క, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే వదినా, ఇలా మా పెళ్లి రోజు కూడా. థ్యాంక్ యూ రా. ఓ ఇలా మీ పెళ్లి రోజా?
హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ వదినా. సరేరా నేను కొబ్బరికాయ కొట్టేస్తా. హలో హలో ఏడున్నావురా? పోతే అటేమన్నా అత్తనరా అత్తనా? ఏం చెప్పానరా? సామాన్లు తీసుకున్నావా? తీసుకున్నా. దారా అసలే చలికాలం చెప్పరా పొద్దు పోతుంది, మళ్ళీ అప్పుడు చలి పెడుతుంది, పరిశాన్ అవుతుంది. అత్త నానే ఉండు, ఒక్క మినిట్ ఆడుంటా. చెప్పరా అనిలో అనిలో. ఏంటిరా అవి? రాలే పిల్లగా రావాలి, కేకు వచ్చి పోవాలి. అబ్బో అసలు దావత్ కూడా ఇయ్యాలి. ఏంట్రాదా చెల్లమ్మ ఇలా మీ పెళ్లి రోజు కదా, నీకోసం ప్రేమగా కేక్ తెచ్చామా. కడిగేది దేవుడా. వీళ్ళేంది బావా ఏమో కేక్ పట్టుకొచ్చినామంటారు. ఏ ప్రేమతో తెచ్చారు కానీ కట్ చేద్దాం పాటు. ప్రేమ లేదు తొక్కలేదు, ఏదో 100 రూపాయలు గుడ్డ కేక్ పట్టుకొని వచ్చిర్రు, దావత్ దొబ్బుదామని చూస్తారు. నువ్వు గిట్ట దావత్ ఇచ్చినావు అనుకో మంచిగా ఉండదు చెప్తాను. వీళ్ళు దావత్ కోసం ఇదంతా చేస్తారంటే పుష్కర దావత్ ఇవ్వకపోతే ఊళ్ళో ఇజ్జతే తీస్తారు. శ్రీకాంత్ గడితే తప్పుతోటి మరి సాటింపు చేస్తాడు మనం పీసులో అని. అమ్మో అట్లయితే దావతే గాని మనిషికి ఒక్క బీరే తాగిపి మళ్ళీ తాగినాక తెప్పియమంటారు. నువ్వు అసలే తెప్పియకు. సరే నేను చూసుకుంటా. ముచ్చట పెడతారు కేక్ కడిగేదా పట్టు దావత్ లేట్ పెళ్లి రోజు శుభాకాంక్షలు. అది చెల్లమ్మ పెళ్లి రోజు శుభాకాంక్షలు. అదే అబ్బ నేను ఇప్పుడు నేను పెళ్లి రోజు శుభాకాంక్ష. ఇదేం మనిషిరా? అరే అనిల్ దావా చేద్దాం. మీరు నడురు రా, నేను పైసలు ఆడుకున్నా. బావా చెప్పనరా ఒకటే బీర్ తాగిపి చెప్తాను. అక్కడనే ముచ్చట్లు పెట్టుకుంటుండకు. సరేనే, ఎన్నిసార్లు చెప్తావు? ఏమో మరి నువ్వు చెప్తింటా. సరే. ఏ చలిరా ఇది? ఊరి యొక్క 5 లేదు చలి పెడతాంది. అవునంటే సన్మానం ఉన్నంతసేపు ఎక్కువ ఉంటుంది. ఇక సన్మానం పోయింది అనుకో చలే. సన్మావనా? సన్మానం ఏందిరా? అదేరా సూర్యుని సన్మానం రానికరన్నా. ఇప్పుడు చంద్రుడిని చందమామ అన్నప్పుడు అని వారే కూర్చోరు. అరే నాకు కొంచెం బాధ అనిపిస్తుందిరా. ఎందుకురా? పెళ్లి చేసుకున్నందుక? అయ్యో పాపం రాజుగారు కూడా బాధపడతాడు రా పెళ్లి చేసుకున్నందుకు. నేను చెప్పిందారా బాధపడతానని? నువ్వు చెప్పకపోతే నాకు తెలియదా? ఏం తెలుసు నీ పొందా? ఏమి రాపుర్రా, బాధ అనిపించేది పెళ్లి చేసుకున్నందుకు కాదురా, మీకు దావత్ ఇచ్చినందుకు. అరే ఇదేం విచిత్రం రా, ఎదుటోడు దావత్ ఇస్తే మస్తు సంబరం అనిపిస్తుంది. అదే మన దావత్ ఇస్తే ఏడుపు వస్తుంది. నా పరిస్థితి అట్లనే ఉంది. ఏం చెప్పినవురా? నాకు అట్లా అనిపిస్తుంది రా. అరే లక్ష్మీ ఫోన్ అవుతాను అప్పుడే. హలో ఇంకెళ్ళలేదా? అక్కడికి వెళ్ళి అత్తనే ఇగో బండి ఎక్కినా ఎల్లుడే ఇక. సరే సరే. అరే లక్ష్మి ఫోన్ చేసిందిరా, నువ్వు పోవాలి. ఎటు పోతావురా? అరే ఇంటికి రా, లక్ష్మి ఫోన్ చేసింది అని చెప్తానుగా. ఏముండా ఇప్పుడు ఏమైనా చెప్తావురా? ఆగో ఇంకొన్ని బీరు తెచ్చుకుందాం. ఈ ఒక్క బీరు ఎటు సరిపోతుంది? ఇంకొన్ని బీర్లా? అరే నా దగ్గర పైసలు లేవురా. నువ్వేం టెన్షన్ పడకురా, నా దగ్గర ఉన్నాయి కదా. నేను మీ లెక్క కాదు, తాపించడానికి అందరికన్నా ముందు నేనే ఉంటా. అరే రాజు పోయి ఎన్న తని పడకురావు బీర్లు. నువ్వు తెప్పిస్తావా? ఇక నువ్వు తెప్పిస్తా అంటే ఉండనారా? ఉంటా, వాళ్ళకి అట్లనే ఫోన్ చేస్తారు. ఇంటికి చేసేదేముంది. అరే తేపోరా. ఓకేరా.
అబ్బా చెట్ మనం బీర్లు తెచ్చుకునే లేకుండా ఎర్ర మంది తెచ్చుకుంటే అయిపో ఈ చలికి ఈ చల్లగా మనకు చెమ్ము కలుగుతుంది. అరే చలికాలంలో చల్లటి బీర్లు తాగేటోళ్ళేరా అసలైన మొగోళ్ళు. అదేందో విచిత్రం, ఈ చలికాలంలోనే బీర్లు తాగిపించే మహానుభావులు దొరుకుతారు. నీ లెక్క ఈ లెక్క. అరే రాజు, ఇంటికాడికి వెళ్ళి ఫోన్ చేయారా మీ భార్య ఇంటికి రమ్మని? ఒక్క ఫోన్ రాదు, నేనంటే భయం నా వైఫ్ కి. గజ గజ అనుకుతుంది. అంత వాటిదే డబ్బా బబ్రాజమానం భజగోవింద్. అబ్బా మొగలు అంటే నువ్వేరా. అయితే ఫోన్ అయినా ఫోన్ చేస్తాను. అవరా వస్తానా? ఇవ్వాలరా ఇంటికాడికి వెళ్ళి. అరే నాకు సుసాత మేత్తరా. ఫోన్ అయినా ఫోన్ కుదుతారా? వాళ్ళు గట్లే పోతారా. అమ్మ చూడండి, ఆయనకే కానీ ఫోన్లు వచ్చినాయి అంతే, నాకే నచ్చిన చూస్తా. అమ్మో 10 సార్లు ఫోన్ చేసి ఎందుకో ఫోన్ చేసి తెలుసుకుంటావు. హలో బేబీ. ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా? ఏడదచ్చినా చిన్న పార్టీలో ఉన్న బేబీ. తాగి తాగి సత్తవారా? నువ్వైతే ఇంటికి రా, నీ సంగతి చెప్తా. ఎంతైనా రాజుగాడు గ్రేట్ రా. ఆయనకి పెళ్ళై సంవత్సరం అవుతుంది కానీ ఆయన భార్య ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. నాకు పెళ్ళై 2 సంవత్సరాలు అవుతుంది. నా భార్య ఇప్పటికి 4-5 సార్లు ఫోన్ చేసింది. ఏంది నీతో నాకు రోజు టార్చరు? తిండి పెట్టకు, ఇంట్లోకి రానియవా? తలపేసుకుంటావు, వేసుకో. నిన్నే చల్లబడి చేస్తాను ఇవ్వ. అరే ఓ దోస్తుగాలతో తిరగనియది, తాగనియది, ఎందుకు కుక్క బతుకు నాతో బతుక. అరే ఇడేంద్ర సుస్తాను ఎవరితో ఒర్రుతాడు. అరే ఇంకేవాలనుకుంటా రాడు భయపుతో ఒరుతాడు. ఆయన భార్య ఒక్కసారి కూడా ఫోన్ చేయదన్నాడు. గజ గజ అనుకుతా అన్నాడు. ఏంద్రా ఎక్కడికి ఒర్రుతాడు? ఒక్కసారి కాదురా, 10-20 సార్లు ఫోన్ వస్తుంది. మందిలో ఫోన్ వస్తే మానం పోతుంది. వచ్చేటప్పుడే సైలెంట్ పెట్టుకోతారా. ఇక ఈడు పెళ్ళానికి గజ గజ అనుకుంటు కాదురా, ఆయన పెళ్ళానికి ఈడు గజ గజ అనుకుంటాడు. చుచ్చు పోసుకుంటాడు, అతి టుప్పు కానీడు. వారికంటే నేనే బెటర్ రా. అరే మంది ఎక్కది మేస్తా అయిపోయి. నువ్వు రోజు నన్ను ఇంట్లో టార్చర్ పెట్టే వరకు మొల్లారతో నువ్వు వేసుకొని చచ్చిపోతాను. పురుగుల మంది ఇదే టార్చర్. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నీ ఎవరు మంచివి నువ్వు కథ. అరే ఎటు పోనీ ఏమైతే చీకటి అయితే 10-20 పోళ్ళు మంచి కంటే గిన్నె పోలు వస్తే సావదా బతకని. నేను బాయిలన్నీ దుక్కి చేస్తాను. నువ్వు నన్ను చంపేయ. నన్ను ఏ టార్చర్ ఏది నీ పెళ్లిగా గిదాలుగా పెళ్లి చేసుకొని చచ్చినా. ఓ నిర్మల తలపే. నిర్మల నిర్మలవతి పిల్ల లక్ష్మి కదా. నిర్మల కాదే, ఉన్నావా అని అంటన్నా. నిన్ను ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వచ్చినావు? నేను రాయన కొద్ది ఆ దోస్తు కాలే తెప్పించిర్రే, అందుకే లేట్ అయింది. అయితే దోస్తు గాని వాళ్ళ ఇంటికి పోయా వండుకొని ఉంటివి, ఇక్కడికి ఎందుకు వచ్చినావు? గట్ల అంటే ఏంది? మరి లేకపోతే ఏంటి? నీకోసం ఎంత ఎదురు చూసినా, ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇక రాడు అగ రాడు. ఆ బాడకలు చేయటం ఇదంతా. అదే ఆ దోస్తు గాని వాళ్ళ ఇంటికి పోయా వండుకోపో. వాళ్ళ ఇంటికి వాళ్ళే పోలేదు. నేనన్నా కింద మీద పడుకుంటే ఇంటి దాకా వచ్చిన.
అలా ఫుల్గా ఆడనే ఉన్నారు. అండిన బువ్వ అట్లనే ఉంది, అండిన కూర కూడా అట్లనే ఉంది. అదే నేను మస్తు ఆకలేదు తిందాంపా. తినులేదు ఏం లేదు, ఇలా నువ్వు బయటనే సావు. మస్తు చలి పెడుతుంది. తీయే తల పెడుతుంది. తీయే తలుపు. బయటనే సావాలి. చలి బాగా పెడుతుంది. తీయే అమ్మ తోడు. నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా, ఎంత ఎదురు చూసినా ఇలా నీకు తెలవాలి అంతే. ప్లీజ్ ఆయనకి దండం పెడతారు. తీయే మస్తు అండి చలి పెడతాను. ఉండు బయటనే సావు. నేను బయటనే ఉండా మొత్తం తాకుండా పెళ్ళ విలువ తెలియదు, ఇల్లు విలువ తెలియదు. ఇప్పుడు నీకు తెలియాలి, ఇలా రాత్రి మొత్తం చలికి బయటనే ఉండాలి. తీయే పుణ్యం ఉంటది. ఇటు నుంచి చల్లగా కాలత్తాను. అమ్మ కొద్ది చలి పెడతలేదే. తీయే ఇక ఇంట్లోకి రా, లేకపోతే చలికి గడ్డగట్ట అట్లనే సత్తావు. నువ్వు చేసిన పనికి అసలు కలిపేది అనుకున్నా. నడు. లక్ష్మి దేవత ఏలు పెడితే అందటట్టు తాగినవు. ఆగో చెప్పులు చూడు, బాగా తాగి ఎవరియో అదొకటి వేసుకొని వచ్చినావు. ఇంకోసారి దోస్తు వాళ్ళు తాగుడానికి లేట్ వస్తావా? అసలు నేను పోతేగానే మళ్ళీ లేట్ గా వచ్చడానికి ఇక నేను ఎటు బుద్ధి వచ్చింది. పోదాం లోపలికి. చలికి వచ్చేటట్టున్నా.